హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త అయితే చెప్పనుందండి. వీరందరి ఖాతాల్లో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా 4వ విడత డబ్బులు అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతుందండి. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డ్వాక్రా మహిళలకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి డ్వాక్రా మహిళలకి పెద్దపీట అయితే త్వరలోనే వేయనున్నారండి. సో ఏంటి ఈ యొక్క శుభవార్తలు అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు, లాస్ట్ దగ్గర చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఫ్రెండ్స్, మనకి కేంద్ర కేబినెట్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి కీలక అంశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరందరూ కూడా ప్రతి నెల ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఇలా ప్రతి నెల ఉపాధి పొందేలా అయితే చూస్తున్నారండి. సో దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్లో డబ్బులు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. 1266 కోట్లు అయితే కేటాయించారు. సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరందరికీ కూడా డ్రోన్లు అయితే త్వరలోనే పంపిణీ అయితే చేయనున్నారండి. ఈ యొక్క డ్రోన్లు అనేది పంపిణీ చేసి వాళ్ళైతే రైతులకు ఇచ్చి వాటి నుంచి వచ్చిన డబ్బులతో ప్రతి నెల కూడా ఉపాధి పొందేలా అయితే చూస్తున్నారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా పూర్తి విధానాలు అయితే మనకి కేంద్రం నుంచి అయితే రావాల్సి అయితే ఉందండి. ఎవరైతే స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా మహిళలు ఉంటారో వీరికి అందరికీ ఇస్తారా లేకపోతే ఒక గ్రూప్కి ఇస్తారా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదండి. సో దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రాగానే ఒక ఫుల్ వీడియో అయితే నేనైతే చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. అదేవిధంగా మనకి ఆసరా పథకం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 4వ విడత డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి. ఈ యొక్క 4వ విడత అనేది మనకి ఈ నెల ఎండింగ్లో మనకి 28, 30 తేదీలో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ప్రతి నెల కూడా ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకి లేదంటే కనుక జనవరి 1వ వారం లేకపోతే 2వ వారంలో కూడా తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరా పథకం అనేది చాలా ముఖ్య పథకం అండి. కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ యొక్క 4వ విడత డబ్బులు 1,25,000 అనేది రిలీజ్ అయితే చేస్తారండి. సో ఒక గ్రూపులో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మందికి కూడా డివైడ్ అవుతుందండి. ఈ 1,25,000 అనేది డివైడ్ అవుతే వాళ్ళు తీసుకున్న లోన్స్ ఏతున్నాయో దానికి కానీ రుణమాఫీ కింద జమ కావడం అయితే జరుగుతుంది బ్యాంక్స్లో. అయితే ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు కూడా మనకి ఖచ్చితంగా తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.